ఊహించని ఒక ఈమెయిల్, ఒక్క రాత్రిలో మారిపోయిన జీవితం, నిన్నటి వరకు లక్షల్లో జీతం, ఏసీ గదుల్లో కూర్చొని కాఫీ తాగుతూ చేసిన పని, ఈరోజు ఒక్క క్షణంలో మీ అవసరం మాకు లేదు అనే ముక్కతో ముగిసిపోయింది. అవును, నేటి కార్పొరేట్ ప్రపంచంలో లేఆఫ్స్ అనేది ఒక భయంకరమైన కల కాదు, అది ఒక చేదు నిజం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం మనకు నిజంగానే రక్షణ ఇస్తుందా? లేదా మనం మరొకరి కలల కోసం మన జీవితాన్ని తాకట్టు పెడుతున్నామా? అటు చూస్తే ఉద్యోగాల కోత, ఇటు చూస్తే వ్యాపారంలో ఉన్న రిస్క్. అసలు సామాన్యుడు ఏం చేయాలి? తన నైపుణ్యాన్ని నమ్ముకున్న ఉద్యోగంలోనే కొనసాగాలా, లేక సాహసం చేసి సొంత వ్యాపారం మొదలు పెట్టాలా? ఈరోజు జీవిత కథలలో మనం ఆకాష్ మరియు విక్రమ్ల జీవితం ద్వారా నేటి మార్కెట్ పరిస్థితిని, మీ కెరియర్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చివరిలో నేను చెప్పబోయే స్కిల్ ఇన్సూరెన్స్ ఫార్ములా మీ జీవితంలో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూస్తుంది. మీరు మీ భవిష్యత్తు గురించి సీరియస్గా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మేము కేవలం కథలు చెప్పాం, మీ జీవితాన్ని నిర్మించే మార్గాలు చూపిస్తాం. ఆకాష్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను చాలా తెలివైనవాడు. ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ పొజిషన్లో ఉన్నాడు. అతని దృష్టిలో ఉద్యోగం అంటే సెక్యూరిటీ. నెలాఖరుకు జీతం వస్తుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్రమోషన్లు వస్తాయి. ఆకాష్ తన కంపెనీ కోసమే తన సమయాన్ని, శక్తిని ధారపోశాడు. అదే సమయంలో అతని స్నేహితుడు విక్రమ్ 5 ఏళ్ల క్రితమే తన ఉద్యోగాన్ని వదిలేసి ఒక చిన్న స్టార్టప్ మొదలుపెట్టాడు. విక్రమ్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు పడ్డాడు, అప్పులు చేశాడు, నిద్రలేని రాత్రులు గడిపాడు. ఆకాష్ అప్పుడు విక్రమ్ను చూసి నవ్వుకునేవాడు. విక్రమ్, ఎందుకు ఈ రిస్క్? హాయిగా ఏసీ రూమ్లో కూర్చొని ఉద్యోగం చేసుకోవచ్చు కదా, నీకు ఈ వ్యాపారం అవసరమా అనేవాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 2026లో ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని తాకింది. ఆకాష్ పనిచేస్తున్న కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడానికి వేలాది మందిని తొలగించాలని నిర్ణయించుకుంది. దురదృష్టవశాత్తు అందులో ఆకాష్ కూడా ఉన్నాడు. ఆకాష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తనకున్న ఇల్లు, కారు, లోన్ల ఈఎంఐలు ఎలా కట్టాలో అర్థం కాలేదు. బయట మార్కెట్లో వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. కొత్త ఉద్యోగం రావాలంటే చాలా కష్టం. అప్పుడు అతను విక్రమ్ని కలిశాడు. విక్రమ్ వ్యాపారం కూడా మాంద్యం వల్ల కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ విక్రమ్ భయపడడం లేదు. అతను తన కంపెనీని కొత్త టెక్నాలజీ, ఏఐ వైపు మళ్లిస్తున్నాడు. ఆకాష్ అడిగాడు, విక్రమ్, నాకు అన్నీ ఉన్నాయి, కానీ ఈరోజు నా చేతిలో ఏమీ లేదు. నీకు రిస్క్ ఉన్నా నువ్వు ఇంత ధైర్యంగా ఎలా ఉన్నావు? విక్రమ్ ప్రశాంతంగా ఇలా అన్నాడు, ఆకాష్, నువ్వు ఒక వ్యక్తి మీద లేదా ఒక కంపెనీ మీద ఆధారపడ్డావు. నేను నా నైపుణ్యం మీద మరియు మార్కెట్ అవసరాల మీద ఆధారపడ్డాను. ఉద్యోగంలో నీ విలువ నీ కంపెనీ నిర్ణయిస్తుంది. వ్యాపారంలో నీ విలువ సమాజం నిర్ణయిస్తుంది. లేఆఫ్స్ అనేవి నీ తప్పు కాదు, కానీ ఒకే ఆదాయం మీద ఆధారపడడం నీ తప్పే. విక్రమ్ తన స్నేహితుడికి నేటి కాలంలో కెరియర్ ఎలా ఉండాలో 4 ముఖ్యమైన సూత్రాలను వివరించాడు. మొదటిది, చాలామంది ఉద్యోగాన్ని కేవలం జీతం కోసం చేస్తారు. కంపెనీలో ఏం అడిగితే అది చేస్తారు, కానీ తమ సొంత నైపుణ్యాన్ని పెంచుకోరు. లేఆఫ్స్ వచ్చినప్పుడు వారు పనికిరాని వారు అయిపోతారు. నువ్వు ఉద్యోగం చేస్తున్నా సరే నీకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ ఉండాలి. రెండోది, వ్యాపారం అంటే కేవలం పెట్టుబడి పెట్టడం కాదు, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడం. నువ్వు వ్యాపారం చేస్తే నీకు ఆదాయం ఎక్కడి నుండి వస్తుందో నీకు తెలుస్తుంది. ఉద్యోగంలో నీ జీతం ఎప్పుడు ఆగిపోతుందో నీకు తెలియదు. మూడోది, నిజమైన సెక్యూరిటీ నీ మెదడులో ఉంది, నీ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో లేదు. నేడు ఏదీ శాశ్వతం కాదు, నీ నైపుణ్యం మాత్రమే నీకు శాశ్వత రక్షణ. నాలుగోది, నువ్వు ఉద్యోగం చేస్తున్నా సరే నీకు ఒక సైడ్ బిజినెస్ ఉండాలి. అది ఒక యూట్యూబ్ ఛానల్ కావచ్చు, లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. ఎప్పుడైతే ఒక దారి మూసుకుపోతుందో రెండో దారి సిద్ధంగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఆకాష్ మరియు విక్రమ్ల కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవే. ఏఐ మరియు ఆటోమేషన్ యుగంలో మీ పాత స్కిల్స్ పనికిరావు. ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకోండి. మీ ఉద్యోగం పోయినా మిమ్మల్ని రక్షించేది మీ కాంటాక్ట్స్. మంచి వ్యక్తులతో పరిచయం పెంచుకోండి. ఆడంబరాల కోసం ఈఎంఐలు కట్టకండి. అత్యవసర నిధి సిద్ధంగా ఉంచుకోండి. మీరు ఉద్యోగం చేస్తున్నా సరే ఆ కంపెనీని మీ సొంత వ్యాపారంలాగా భావించి పని చేయండి. లేఆఫ్స్ అనేవి ఒక మలుపు మాత్రమే, అది మీ జీవితం అంతం కాదు. ఓటమి ఎదురైనప్పుడు కృంగిపోకుండా అది ఒక కొత్త అవకాశంగా భావించండి. బహుశా దేవుడు మీకు ఉద్యోగం కంటే గొప్పదైన వ్యాపారాన్ని ఇవ్వాలనుకుంటున్నాడేమో.
మీరు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా రేపు గొప్పగా ఎదగాలని కోరుకుంటే కామెంట్ సెక్షన్లో ఐ యామ్ ఏ ఫైటర్ అని టైప్ చేయండి. మీ మనోధైర్యమే మాకు స్ఫూర్తి. ఈ వీడియో నేటి యువతకు చాలా అవసరం కాబట్టి దీన్ని మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. మీరు చేసే ఆ చిన్న పని ఒకరిలో ధైర్యాన్ని నింపవచ్చు. ఇలాంటి మరెన్నో జీవిత సత్యాలు, కెరియర్ గైడెన్స్ కోసం మన జీవిత కథల ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక కథతో కలుద్దాం.